హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా ఊరికి వెళ్ళాము. వస్తూ అమ్మ అత్తమ్మ ఏమేమి చేసి ఇచ్చారు ఏంటి అని చెప్పి ఒక చిన్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నేను ప్రతిసారి వీడియో అయితే తీస్తాను, కానీ అప్లోడ్ చేయడం మర్చిపోతానన్నమాట. చాలా వీడియోస్ ఉన్నాయి ఫోన్లో, ఇలా ఊరి నుంచి వచ్చినప్పుడు తీసిన వీడియోలు, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇవైతే అమ్మ అత్తమ్మ ఏమేమి ఇచ్చారని చెప్పి నాకు గుర్తుగా ఉండాలని చెప్పి ఈసారి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లడ్డు చూపిస్తున్నాను. ఇవి అమ్మ వాళ్ళు చేసి ఇచ్చారు. మేము ఊరికి వస్తాం అనగా ముందు రోజు అయితే చేసి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవేమో మా తమ్ముడు తీసుకొచ్చారనమాట, సోంపాపిడి. ఇవి 2 షాపుల్లో తీసుకొచ్చారు. ఈ ప్లెయిన్గా ఉండేటైతే అలాగే ఉన్నాయి, తినలేదు. ఈ ద్రాక్ష ఉండేవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ కూడా కొరియర్ తెప్పించుకుందాం అనుకుంటున్నాము ఇవైతే. తర్వాత జాంగ్రీ, ఇది కూడా బాగున్నాయి. ఇక్కడ తిన్నాం కానీ మా సైడ్ ఉన్నంత టేస్ట్ అయితే లేవన్నమాట. నెల్లూరు సైడ్ బాగుంటాయి స్వీట్స్ అవి. తర్వాత ఇవన్నీ అత్తమ్మ చేసి ఇచ్చారనమాట. ఇంకా ఇవి చూపించేటివి, ఇవైతే మనుగుబులు, ఇవి అత్తమ్మ చేసి ఇచ్చారు. తర్వాత ఇవి పప్పు చెక్కలు, ఇవి మేము ఊరికి వెళ్ళినప్పుడు చేశారు. ఇంకా కొద్దిగా ఉన్నాయని చెప్పి అవి కూడా మేము తీసుకొచ్చుకున్నాము. ఇవి పల్లి ఉండలు వచ్చేసి అక్కడ వేరే ఆంటీ వాళ్ళు చేసి అమ్ముతుంటారు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే. తర్వాత ఇది పప్పుల పొడి, ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ పొంగల్లోకి అలాగే ఫ్రై కర్రీస్లో కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి బియ్య పిండి, ప్రతిసారి ఇస్తారనమాట అత్తమ్మ. ఎప్పుడన్నా మాకు ఏమన్నా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా పిండి రెడీగా ఉంటే చేసుకోవచ్చు కదా, అందుకని వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇలా బియ్య పిండి అయితే ఇస్తారు. తర్వాత ఇది రెడ్ చిల్లీ పౌడరు, నేను ప్రతిసారి అమ్మ దగ్గర తీసుకొచ్చుకుంటాను, ఈసారి అత్తమ్మ కూడా ఇచ్చారు. ఇది రెడ్ చిల్లీ పౌడరు. తర్వాత ఇంకా సమ్మర్ అంటే ఇంకా వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఆవకాయలు ఇవన్నీ పెడతారు కదా, మాకు ప్రతి సంవత్సరం ఆ అత్తమ్మే అన్నీ చేసిస్తారు. ఇవి ఉప్పు మిరపకాయలు. తర్వాత వడియాలు కూడా పెట్టించారు. పిండి వడియాలు నాకు అంత ఇష్టం ఉండదు. నేను మినపప్పు వడియాలు, అప్పడాలు అయితే ఇష్టంగా తింటాను. మినపప్పు వడియాలు ఇంకా ఇష్టము. సో పిండి వడియాలు అయితే నాకు అంత ఇష్టం ఉండదు, నేను పెద్దగా తినను అనమాట. ఇంకా మినపప్పు వడియాలు కూడా కొన్ని పెట్టించారు. చాలా బాగున్నాయి, పప్పులోకి అలా వేయించుకొని తింటే సూపర్గా ఉన్నాయి. తర్వాత ఇంకా ఆవకాయలు అవి పెట్టించారనమాట. అవి ఇలా బాక్స్లో ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము. ఇంకా ఇంట్లోనే ఉన్నాయన్నమాట మామిడి చెట్లు అవి. ఇంకా మామిడికాయ ఊరగాయ అలాగే నిమ్మకాయ ఊరగాయ పెట్టించారు. తర్వాత ఇది వచ్చేసి జామ్ లాగా ఉంటుందన్నమాట. మనకు పచ్చి మామిడి కాయలను తురిమి చేస్తారనమాట అత్తమ్మ. ఎవ్రీ ఇయర్ చేస్తారు, పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇదైతే ఇలా ఒక డబ్బాలోకి చేసి ఇచ్చారు. తర్వాత అమ్మేమో చామగడ్డలు ఇచ్చారు. చామగడ్డలు ఇక్కడ కూడా ఉంటాయి వద్దమ్మా అంటే, లేదు తీసుకెళ్ళు బాగుంటాయని చెప్పి ఇచ్చారు. కర్రీ కూడా చేశాను, చాలా బాగుంది. తర్వాత చింతాకు పొడి ప్రతిసారి అమ్మని అడిగి చేపించుకొచ్చుకుంటాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చింతాకును ఎండబెట్టి చేస్తారనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఈసారి. ఇది వచ్చేసి అమ్మిచ్చిన రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఇది శనగపిండి, లడ్డు చేసినప్పుడు కొద్దిగా మిగిలిందని చెప్పి ఇచ్చారు. ఇవి శనగలు కూడా అమ్మాయి ఇచ్చారు. ఇవైతే నేను కర్రీస్కి చేసుకుంటానమాట, చపాతీలోకి పూరీలోకి ఎక్కువగా కర్రీ చేస్తాను. తర్వాత ఇవి జొన్నలు, ఇవి కావాలని నేను తీసుకొచ్చుకున్నాను. ఇవి బొరుగుల్లాగా వేయించి బెల్లం వేసి ఒక స్వీట్ లాగా చేస్తారనమాట, అందుకోసం అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. తర్వాత మ్యాంగోస్, ఇవన్నీ మా ఇంట్లో చెట్లకు కాసిన బంగినపల్లి మామిడికాయలు. అలాగే ఇవి వచ్చేసి కర్రీస్లోకి అని చెప్పి ఊరగాయ కాయలు కూడా తీసుకొచ్చుకున్నాను. ఈ బనానా కూడా మా ఇంట్లో చెట్టుకు కాసినవేను, అమృతపాణి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇంక తెచ్చుకున్నవన్నీ ఇలా బాక్సుల్లోకి ఇలా సర్దుకున్నాను అనమాట. సో నాకు గుర్తుగా ఉండాలని చెప్పి ఈసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.